హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మీరు పొందుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క జాబ్ న్యూస్లకు సంబంధించిన పీడిఎఫ్స్ కానివ్వండి, డైలీ జాబ్ అప్డేట్స్ కానివ్వండి, మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెంటనే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలు, ఆ తర్వాత మెరిట్ జాబితా విడుదల, తుది కీపై విద్యాశాఖ కసరత్తు. వివరాలు చూద్దాము. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించిన తుదికి విడుదలపై విద్యాశాఖ అధికారుల కసరత్తు వేగవంతమైంది. డిఎస్సి ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రాథమిక కీపై 28,000కు పైగా అభ్యంతరాలు వచ్చిన విషయం అయితే తెలిసిందే. ఇక వాటిని సబ్జెక్టు నిపుణులైతే పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరులోగా ప్రశ్నపత్రాల్లో ఉండేటువంటి తప్పులపై నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వెంటనే తుదికిని విడుదల చేస్తారు. అప్పుడే ప్రశ్నపత్రాల్లో ఉండేటువంటి తప్పులు మార్కులు కలుపుతారా లేదంటే ఆ ప్రశ్నలను తొలగిస్తారా అన్నది విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తారు. దీంతో డిఎస్సి ఫలితాల విడుదలకు మార్గము సుగమం అవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి ఫలితాలను ప్రకటించే అవకాశం అయితే ఉంది. ముందుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను జిఆర్ఎల్ని అయితే ప్రకటిస్తారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లాల వారీగా 1:3 చొప్పున మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేస్తుంది. ధృవపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఇక వేర్వేరుగా ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లను ఈ నెల 13న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయము తెలిసిందే. ప్రాథమిక కీపై 28,000 అభ్యంతరాలు వచ్చాయి. గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానంలో డిఎస్సి రాత పరీక్షలు జరిగిన విషయం అయితే తెలిసిందే. ఇక స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సిందిగా ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వివరాలు చూద్దాము. డిఎస్సి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి 2024 పరీక్షకు జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు క్రీడా ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం ప్రకటనలో సూచించారు. నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా స్పోర్ట్స్ సర్టిఫికెట్లను సమర్పించాల్సిందిగా తెలియజేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. సెప్టెంబర్ 2లోగా తుదికి వెల్లడి. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ఇక ఇది ఇప్పటివరకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక జాబితా వెల్లడి. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ A-B పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఈ నెల 31న టీజీపీఎస్సీ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 30, 31వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. జీడబ్ల్యూడి నాన్ గెజిటెడ్ పోస్టులకు 31న సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ నెల 31న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లుగా టీజీపీఎస్సీ తెలిపింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు నుండి ఈ యొక్క వెరిఫికేషన్ను నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. వెబ్ ఆప్షన్స్ లింకు 30, 31వ తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యొక్క లింక్ యాక్టివేట్ అయిన వెంటనే నేను మన యొక్క వెబ్సైట్ నుండి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది.
ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము షార్ట్ లిస్ట్ను అధికారిక వెబ్సైట్లో ఆల్రెడీ ఉంచినట్లుగా తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క షార్ట్ లిస్ట్ పీడిఎఫ్ కూడా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ యొక్క షార్ట్ లిస్ట్ పీడిఎఫ్ చూసుకొని వారు ఉన్నట్లయితే చూసుకోవచ్చు. ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఇక నెక్స్ట్ ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. త్వరలోనే ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీ. టీజీఎస్ ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో 2-3 వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడము ద్వారా ఆర్టీసీలు బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్నటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే కనుక 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామికు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజరు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు, 23 అసిస్టెంట్ ఇంజనీరు, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు, 11 సెక్షన్ ఆఫీసరు, 7 మెడికల్ ఆఫీసరు, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క 3035 ఉద్యోగాల్లో ఈ విధంగా విభాగాలకు సంబంధించినటువంటి ఖాళీల డీటెయిల్స్ అయితే ఇవి. ఆయా విభాగాల్లో ఈ ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఖాళీల భర్తీకి నోటిఫికేషను. జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా కాలేజీ ప్రిన్సిపాల్ గోపాలరావు తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిన వివిధ విభాగాల్లో 1 ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్లు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 6, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు 25 భర్తీ చేస్తామని కూడా తెలియజేశారు. అర్హులైనటువంటి వారు ఈ నెల 29, 30న చంపక్ హిల్స్లోని ఎంసీహెచ్ హాస్పిటల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. 29న జాబ్ మేళా. చుంచుపల్లి మండల పరిషత్ ఆఫీస్లో ఈ నెల 29న నిరుద్యోగులకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పారమౌంట్ బిల్డింగ్ సొల్యూషన్స్ భారత్ మోటో కార్పొరేషన్ సంస్థల్లో పనిచేసేందుకు గాను 100 మంది అవసరం ఉందన్నారు. వెల్డరు, ఫిట్టరు, సూపర్వైజరు, ట్రైనీ ఇంజనీర్స్, ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, మెకానికల్, బీటెక్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంతకుముందు తెలిపినటువంటి అడ్రస్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తామని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక నేటి నుంచి టీఎస్ ఎబ్సెట్ స్పాట్ కౌన్సిలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లు ఆయా కాలేజీలు బుధవారము జారీ చేయాల్సి ఉంటుంది. 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు సీట్లను అభ్యర్థులకు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 3న అడ్మిషన్లు పొందిన వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అదే నెల 4న అడ్మిషన్ల వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా కలరా నివారణకు హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునేటువంటి వీలు. ఏడాదికి 20 కోట్ల డోసుల తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా. వివరాలు చూద్దాము. నోటి ద్వారా తీసుకునేటువంటి కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారము హైదరాబాద్లో విడుదల చేసింది. ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్కు చెందినటువంటి హిల్మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించినటువంటి 3వ దశ క్లినికల్ పరీక్షలను
3600 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లుగా పేర్కొంది. ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాదు, భువనేశ్వర్లలో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ 2 కేంద్రాలకు కలిపి ఏడాదికి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లభించాయని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఏటా 4.5 కోట్ల డోసుల కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయవచ్చునని తెలియజేశారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని వివరాలు చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎన్కెఫలైటిస్ వైరస్తో అమెరికాలో ఒకరి మృతి. దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్కెఫలైటిస్ వైరస్ బారిన పడిన అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్లో ఒక వ్యక్తి మరణించాడు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఈ ఇన్ఫెక్షన్ తొలిసారి వెలుగు చూసింది. బాధితుడు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతలతో ఇటీవల ఆసుపత్రి పాలయ్యాడు. ఇది అరుదైన ఇన్ఫెక్షన్. ఈ వైరస్ బారిన పడిన వారిలో 3వ వంతు మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కోలుకున్న వారిలోనూ జీవితాంతము మానసిక, శారీరక సమస్యలు తలెత్తవచ్చు. ఈ రుగ్మతకు టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అయితే లేదు. అమెరికాలో ఏటా సగటున 11 మంది దీని బారిన పడుతూ ఉంటారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. న్యూ హ్యాంప్షైర్లో 2014లో 3 ఈ వైరస్ సోకిందని, వారిలో 2 ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎన్కెఫలైటిస్ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఇన్ఫెక్షన్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఐసీసీ చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి సభ్య దేశాల బోర్డు మెంబర్స్. ఈ పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు. వివరాలు చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొత్త చైర్మన్గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆయన డిసెంబర్ 1న కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే 3వసారి పదవిలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేయడంతో 35 ఏళ్ల షాను సభ్య దేశాల బోర్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఇండియా తరపున ఈ అత్యున్నత పదవికి ఎంపికైనటువంటి 5వ వ్యక్తిగా జైషా రికార్డుకెక్కారు. జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాస్, శశాంక్ మనోహర్ ముందున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కనుక రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్. రైల్వే బోర్డు 47వ చైర్మన్, సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లుగా సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రైల్వే బోర్డు చరిత్రలో సతీష్ కుమార్ తొలి దళిత చైర్మన్, సీఈఓ కానున్నట్లుగా బోర్డు సీనియర్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి సతీష్ కొత్త బాధ్యతలు చేపట్టి 2025 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం రైల్వే బోర్డులో ట్రాక్షన్ రోలింగ్ స్టాక్ మెంబర్గా ఉన్నటువంటి ఈయనకు ప్రభుత్వము పదోన్నతి కల్పించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తెలుగు రాష్ట్రాల నుంచి 4 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 చొప్పున 4 అధ్యాపకులు ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఈ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తము 50 మంది ఎంపిక కాగా, గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి ఒక్కొక్కరికి ప్రశంసాపత్రము, రజత పథకము, 50,000 నగదును అందజేస్తారు. తెలంగాణ నుంచి తాడూరి సంపత్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తాడూరి సంపత్ కుమార్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఖమ్మము గ్రామీణ మండలము తిరుమలయాపాలెము ఉన్నత పాఠశాలకు చెందినటువంటి వ్యక్తి పెసర ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఈ యొక్క అవార్డులకైతే ఎంపిక చేయడము జరిగింది.
ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వచ్చే నెల హైసియా గ్లోబల్ ఏఐ సమ్మిట్ నగరంలో సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్తో కలిసి గ్లోబల్ ఏఐ సదస్సును నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఏఐ రాజధానిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశ్రమ నాయకులు, విధానకర్తలు, ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తమ ప్రభుత్వము కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ రెడీగా ఉందని తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ లాంటి రాష్ట్ర కార్యక్రమాలకు ఐటీ ఇండస్ట్రీ కూడా సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే యూపీలో 8 రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు. ఉత్తర రైల్వే పరిధిలోని వచ్చే లక్నౌ డివిజన్లో 8 రైల్వే స్టేషన్ల పేర్లను మంగళవారం నుంచి అధికారికంగా మార్చారు. వాటన్నిటికీ స్వాతంత్ర యోధుల పేర్లు పెట్టారు. కాసింపుల్ హాల్ట్ను ఇకపై జైస్ సిటీగా వ్యవహరిస్తారు. జైస్ను గురు గోరఖ్నాథ్ ధామ్గా పిలుస్తారు. మిస్రౌలి రైల్వే స్టేషన్కు మా కలికాన్ ధామ్గా, బని స్టేషన్కు స్వామి పరమహంసగా, నిహాడ్గఢ్కు మహారాజా బిజ్లీ పాసీగా, అక్బర్గంజ్కు మా అహోర్వా భవానీ ధామ్గా, అలాగే వారిస్గంజ్కు అమర్ షాహిద్ బలే సుల్తాన్గా, పుర్సాత్గంజ్కు తాపేశ్వర్నాథ్ ధామ్ స్టేషన్గా నామకరణం చేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ డిమాండ్ మేరకు ఆయా స్థలాల సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేసేలా కొత్త పేర్లను పెట్టినట్లుగా అధికారులు వివరించారు. ఇక నెక్స్ట్ ఈ వీక్లోని కరెంట్ అఫైర్స్ని మరొకసారి రివిజన్ చేద్దాము. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ చైర్పర్సన్గా షాప్ ల్యాబ్స్ ఇండియా ఎండి సింధు గంగాధరన్ 2024 ఆగస్టు 26న నియమితులయ్యారు. ఈమె షాప్ ల్యాబ్స్ తొలి మహిళా ఎండిగా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా, ముఖ్యంగా చిన్న గ్రామీణ రుణ స్వీకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ను ఆవిష్కరిస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 26న ఢిల్లీలో జరిగినటువంటి ఆర్బీఐజీ 90 గ్లోబల్ కాన్ఫరెన్స్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. కేంద్ర పాలిత ప్రాంతము లద్దాఖ్లో కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రము ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్లో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షాము, నుబ్రా, చాంగ్థాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించింది. డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ జాతికి చెందినటువంటి 10 ఆడ 10 మగ ఈగలు గగన్యాన్లో ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈగలు ప్రయాణించేందుకు అవసరమైన వ్యవస్థలతో ఉన్నటువంటి కిట్ను కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగము రూపొందించింది. ఈగలకు అందించాల్సినటువంటి ఆహారము, వాటి ఆరోగ్య పరీక్షలను కూడా ఇదే పరిశీలిస్తుంది. ఇక నెక్స్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వెలుగు సక్సెస్లో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి పాలిటీ సబ్జెక్ట్లోని కంటెంట్కి సంబంధించినటువంటి థియరీ ఆర్టికల్స్ని అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. ప్రాథమిక హక్కు, ఆస్తి హక్కులకు సంబంధించినటువంటివి, అలాగే జైన సాహిత్యం అనే టాపిక్ పైన కూడా ఇక్కడ థియరీ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా
డీటెయిల్స్ క్లియర్గా ఆర్టికల్స్ రూపంలో మనకి ఇక్కడ పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.